విజయనగరం రైలు ప్రమాదం ఆ మధ్యం జరిగింది గుర్తుంది కదా. దాదాపుగా 14 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు, అనేక మంది గాయపడ్డారు. ఒక ట్రైను అక్కడ లైన్లో ఉండగానే ఇంకో ట్రైన్ వెళ్ళి గుద్దింది. అప్పుడు అందరూ గొడవ ఫీల్ అయింది ఏంటంటే సిగ్నలింగ్ ప్రాబ్లము, సిగ్నలింగ్ సంస్థ కుంభకోణం, అది వద్దన్నా ఎంతోమంది చెప్తున్నా వినకుండా చేశారు. ఇదంతా అందరూ అప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది పత్రికల్లో. కానీ అసలు నిజం ఒక పెద్ద సంచలనాత్మకమైన నిజం. ఆ ట్రైన్ నడుపుతున్నటువంటి డ్రైవరు క్రికెట్ చూస్తా ఎదురుగుండా వచ్చేది పట్టించుకోలేదన్నటువంటి విషయం తేలేటప్పటికీ ఇది సంచలనం అవుతుంది. ఇది తాజాగా కంటకాపల్లి దుర్ఘటన మీద రైల్వే మంత్రి అనుకోకుండా బయటపెట్టింది. లోకో పైలట్, సహాయ లోకో పైలట్ సెల్ ఫోన్లో ఇద్దరు కూడా సెల్ ఫోన్లో క్రికెట్ చూస్తూ రైలు నడపడంతోనే గతేడాది విజయనగరం జిల్లా కంటకాపల్లి జంక్షన్ దగ్గరన 2 రైళ్లు ఢీకొన్నాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం చెప్పారు. తమ శాఖలో తీసుకున్న కొత్త భద్రతా చర్యల గురించి మాట్లాడుతున్న క్రమంలో కంటకాపల్లి ప్రమాదాన్ని ప్రస్తావించారు. 2023లో అక్టోబర్ 29న కంటకాపల్లి వద్ద సిగ్నల్ కోసం ఆగి ఉన్న రాయగఢ్ ప్యాసింజర్ వెనక నుండి వచ్చిన విశాఖపట్నం పలాస ప్యాసింజర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో 14 మంది మృత్యువాత పడితే సుమారు 50 మంది గాయపడ్డారు. ఇటీవల జరిగిన ఈ ప్రమాదంలో పలాస ప్యాసింజర్లోని 2 లోకో పైలట్లు రైలు నడుస్తుండగా డ్రైవింగ్పై పరధ్యానంగా ఉండి సెల్ ఫోన్లో క్రికెట్ చూస్తూ ఉండిపోయారు. ఈ నేపథ్యంలో ఇక మీద విధుల్లో ఉన్న పైలట్ల తీరు నిత్యం పర్యవేక్షించే వ్యవస్థను తీసుకొచ్చామని మంత్రి చెప్పుకొచ్చారు. ఈ ప్రమాదం జరిగిన మర్నాడే దర్యాప్తు కమిటీ వేసామని, ఆ నివేదిక రాకముందే ప్రమాదానికి కారణమైన రాయగఢ ప్యాసింజర్ లోకో పైలట్, సహాయ లోకో పైలట్ మీద చర్యలు తీసుకున్నామని చెప్పుకొచ్చారు.